मध्वरे दायमाने सरस्वतीं सुकृताह्वयन्ते सरस्वती दाशुषे वार्यं दा। ॐ शान्ति शान्ति शान्ति। शिक्षार्थुलु మరి చివరి శిక్షణ దినం, రేపు సమాపన దినం. ఈ సృష్టి మూలము సంకల్పము అని చాలాసార్లు చెప్పుకున్నాం. ఏకోహం బహుశ్యాం ప్రజాయేయ ఇతి అని ఉపనిషత్తు చెప్తుంది. భగవంతుడట ఒంటరిగా ఉండి ఉండి విసిగొచ్చి నేను విస్తరిస్తాను, సృష్టి చేస్తాను అనుకున్నాను. దాన్ని సంకల్పం అన్నారు, ఈక్షణ అంటారు. భగవంతుడిది ఈక్షణ అనేది సంకల్పం. అది ఇప్పుడు ఇదంతా కథ. ఇది ఏమంటారు, సూపర్ మార్కెట్ తెచ్చాడు. ఇంకా సంకల్పము అనేది చాలా సూక్ష్మమైంది. సంకల్ప శక్తిని, బలాన్ని బట్టి పనులు జరుగుతాయి. మంచి కానివ్వండి, చెడు కానివ్వండి. ఆ సంకల్పాలకు మూలం కూడా సంస్కారాలు, ఇంకా సూక్ష్మం. సంస్కారాలు ఏం చేస్తాయి? సంకల్పాలకు ఆధారంగా ఉంటాయి. సంస్కారాలను బట్టి సంకల్పాలు పుడుతూ ఉంటాయి. మన ఇక్కడ వెంకటరత్నం గారు వచ్చారు, ఎక్కడో కాకినాడ నుంచి కాకి రావాలన్నా అది చాలా కష్టమే. ఇక్కడ ఇది. కానీ వారు మరి కరపత్రం చూశారు. నాకు మొదట్లోనే శిబిరం స్టార్టింగ్లోనే చెప్పారు వారు, ఇలాగ చివరి 2 రోజులు వస్తానండి, మీరు అనుమతిస్తారంటే. అయ్యా వచ్చేవాడే లేటు, నువ్వు వస్తే ఎందుకు వద్దాట అన్నా. అలాగా సంకల్పం అన్నమాట. ఆయన చూడలేదు, ఊరికే కరపత్రం చూశారు, అలాగ వచ్చేసారు. కాబట్టి సంకల్పము చేయకుండా ఏది జరగదు. సంస్కారాలు ఉన్నప్పటికీ, ప్రేరణ ఉన్నప్పటికీ సంకల్పం కూడా అవసరం. మన ముందుకు వస్తాయి పంచపక్ష పరిమాణాల పళ్ళెం వస్తే నువ్వు అనుకుంటే తింటావు, లేకుంటే లేదు కదా, అనుకోకుండా పోతుందా. కాబట్టి సరే, ఎవడో బలవంతంగా వచ్చి తినిపించినా నువ్వు మింగాలి అనుకుంటేనే కదా లోపలికి పోయేది. కాబట్టి సంకల్పముతోటే మొత్తము కర్మలన్నీ జరుగుతున్నాయని మనకు శ్లోకాలు చెప్తున్నాయి. మన శృతిలో ఒక శ్లోకం చెప్పినట్టున్నారు. సంకల్ప సంభవ కామ యజ్ఞా వై సంకల్ప సంభవ వ్రతాని యమధర్మాశ్చ సర్వే సంకల్పజా స్మృత. అహింస పాటించాలనుకుంటే పాటిస్తున్నావు, వద్దంటే వదిలేస్తున్నావు. తినాలనుకుంటే తింటున్నారు, నచ్చలేదనుకుంటే వదిలేస్తున్నాం. అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయి కదా. అనుకోకుండా జరిగేవి ఎక్కడో 100కి 1000కి ఉంటాయి. పెళ్ళి వద్దని చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. పెళ్ళి వద్దు అనుకునే వాళ్ళకి అవుతుందా? ఆ అనుకోవడం బలహీనంగా ఉంటేనే అవుతుంది తప్ప బలంగా అనుకునే వ్యక్తికి పెళ్ళి కాదు. పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి తిరిగి గుంటో గుడ్డో మూగో చెవిటో అవిటో ఎవరో చేసుకుంటున్నారు కదా. కాబట్టి ఇదంతా సంకల్పంతో. కాబట్టి ధర్మకార్యాలు చేయాలంటే సాత్విక సంకల్పాలు కావాలి. నీచ కార్యాలు, దుష్ట కార్యాలు చేయడానికి తామసిక రాజసిక తత్వాలు ఉంటే సరిపోతుంది. సాత్విక బుద్ధి ఉంటేనే ధర్మకార్యాలు జరుగుతాయి. కేవలం డబ్బు ఉంటే జరగదు, బలం ఉంటే జరగదు, పాండిత్యం ఉంటే కూడా జరగవు. ఎంతోమంది పండితులు ఉన్నారు, ఏం చేస్తున్నారంటే హరికథలు బుర్రకథలు చెప్పుకొని బతుకుతున్నారు. యజ్ఞం అనేది ఒక గీటురాయి, సత్యపీఠం. ఇది చేయాలంటే సాత్విక సంకల్పాలు కావాలి, సంస్కారాలు కావాలి. అందుకే రాముని వంశం, రఘువంశంలో అందరూ పుట్టుకతోటే శుద్ధులట. వాళ్ళు పుట్టిన తర్వాత ఏదో నేర్చుకోవడం కాదు, పుట్టక ముందే సంస్కారాలతో పుట్టారు. ఎలా కూర్చోవాలి, పెద్దల ముందు ఎలా మాట్లాడాలి, ఎలా మెలగాలి, ప్రతి ఒక్కటి వాళ్ళు గర్భంలోనే నేర్చుకున్నారని కాళిదాసు చెప్తాడు. కనుక గర్భంలోనే అందరూ నేర్చుకుంటారు, బయటికి వచ్చాక నేర్చుకునేది సెకండరీ.
అంటే గౌణము అప్రధానం. మనమందరం కూడా ఇప్పుడు సైన్స్లో జెనెటిక్స్ అంటున్నాం, యూజెనిక్స్ అంటున్నారు. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే మనిషి పుట్టుక ముందే అతని సంస్కారాలు, అతని గుణకర్మ స్వభావాలు నిర్ధారితమైపోతాయి. బయటికి వచ్చిన తర్వాత అవి వికసిస్తూ ఉంటాయి అంతే తప్ప కొత్తగా నేర్చుకునేది సెకండరీగా ఉంటుంది. ప్రైమరీగా మాత్రం గర్భంలో ఉన్నదే అని చెప్తున్నాయి. కనుక మనము అందుకోసమే మనకు గర్భాధాన సంస్కారం అని ఒకటి ఉంది పెద్దది. అది మనం ఎవరు చేయట్లేదు. అందుకే సంతానం ఎవరు ముస్లిం పుడుతున్నాడు, క్రిస్టియన్ పుడుతున్నాడు. ఆ ఆర్యుడు ఎక్కడ పుడుతున్నాడు? ఆర్యుడు పుట్టాలంటే నిషేకాది శ్మశానంతో మంత్రైర్యస్య ఉదితో విధి అని 16 సంస్కారాలు చెప్పారు. ఈ దర్శనాలు ఎవరికి, ఉపనిషత్తులు ఎవరికి అంటే 16 సంస్కారాలు ఏ వంశంలో కుటుంబాల్లో జరుగుతాయో, ఎవరి బుద్ధి శుద్ధి అవుతుందో వాళ్ళు మాత్రమే ఇవి అర్థం చేసుకోగలుగుతారు అని చెప్పారు. కనుక మరి ఆ పరంపర పోయింది. సరే, మనం అంతా ఇక్కడికి వచ్చాం. మన పూర్వీకులకు 16 సంస్కారాలు చేశారా అంటే సంస్కారాలు అవి క్రియారూపంలో జరిగినా జరగకపోయినా ఏదో ఒక సంస్కారాలు, పూర్వ సంస్కారాల వల్ల మనం వచ్చాం. ఏది లేకుండా ఎవరు ధర్మకార్యాలకు రాదు. ఆ బేస్ ఏంటో మనకు కూడా తెలియదు. గహనా కర్మణో గతి, కర్మల యొక్క గతి అనేది అత్యంత గంభీరమైనది. అది తెలియదు, అంతగా మనం వివరించి చెప్పలేము. వ్యాసుడు ఎక్కడ పుట్టాడు, ఆయనకి ఏం సంస్కారాలు చేశారు? వాల్మీకి కుటుంబం ఏంటి, ఆయనకి ఏ సంస్కారాలు జరిగాయి? అక్కడ తాతల తండ్రులకు ఏమైనా వేదాలు, శాస్త్రాలు తెలుసా? అంటే కొన్ని ప్రశ్నలకు జవాబు ఉండదన్నమాట. కాబట్టి మనము సంకల్పాలు చేస్తూ ఉండాలి, నిరంతరము సాత్విక సంకల్పాలు చేయాలి. యజ్ఞము చేయాలి అంటే తప్పకుండా మనకు సాత్విక స్వభావం అవసరం. రాజసిక స్వభావము, తామసిక స్వభావం ఉన్నవాళ్ళు తాంత్రిక యజ్ఞాలు, వామాచారం అంటారు. అదే మనం చూస్తున్నాం. వారాహీదేవి, రాజశ్యామల యాగము, ప్రత్యంగిరాదేవి, నిన్నెవరో చెప్తున్నారు, మీరేనా? నిమిషాంబాదేవి అట. ఇక్కడ నుంచి వస్తారు, ఇది అర్థమే కాదు. ఇట్లా రకరకాలుగా పుట్టుకొని వస్తూ ఉన్నారు. మరి వేదం ఏం చెప్తుంది? ఒకే తత్వము, పరమాత్మ తత్వము. పరమాత్మ తత్వం ఒక్కటి తెలుసుకోకపోవడం వల్ల ఈనాడు ఇవన్నీ సరేనండి, సరే ఏవో సంస్కృతంలో దేవతల పేర్లు అనుకున్నాం, దర్గాలు, బొందలగడ్డలు, పీనుగ దిబ్బలు, ఇంకా ఎన్నెన్ని ఉన్నాయి. ఇంకా అవైతే చెప్పనవసరం లేదు. ఇవి సరిపోవట్లేదు, ఈ దేవతలు సరిపోవట్లేదు, మళ్ళీ అక్కడికి పోతూనే ఉన్నారు. ఇవి కాకుండా మళ్ళీ చర్చికి పోతారు, మళ్ళీ కిస్మిస్ పండగ చేసుకుంటారు. ఏ ఒక్కటి వదిలిపెట్టడం లేదు హిందువులు. ఎందుకంటే మూలం తెలియదు, వేదం తెలియదు. అందువల్ల మనము నష్టపోతున్నాం. వాడు భ్రమపడుతూ ఉన్నాడు, తప్పుదారి పడుతూ ఉన్నాడు. వాడు నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. ఆసురీ శక్తులు నిరంతరం ఎవడు దొరుకుతాడా, ఎవడిని వల్ల వేసుకుందామా, వడలు, గుడ్డలు, తాళ్ళు, పంజరాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ పట్టుకుందాం. ఎందుకంటే కంపెనీ, అది ఫ్యాక్టరీ, వాడు నిరంతరం అదే పని. మనం ఏముందంటే ఏమీ లేదు. మరి అసురులను ఎదుర్కోవడానికి నీ దగ్గర ఏముంది? ట్రైనింగ్ అంటే ఏమీ లేదు. అంత దైవం మీద నెట్టేసి నిమ్మినకున్నారు సమాజం. కనుక సంకల్పం చేస్తే ఇక్కడికి వచ్చారు మీరందరూ. సంకల్పం చేస్తూ ఉన్నారు కాబట్టి ఉంటున్నారు. సంకల్పం బలంగా లేకపోతే ఏమవుతుంది? వారం రోజులు, 4 రోజులు, 5 రోజులు మధ్యలో వెళ్ళిపోవడం ఇలా ఉంటుంది. కాబట్టి సంకల్ప శక్తి అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ సంకల్ప శక్తి పెరగడానికి భౌతికంగా, మానసికంగా, సంస్కారపరంగా మరి రకరకాల కారణాలు ఉంటాయి. అన్నీ దోహదం చేస్తాయి. కాబట్టి యుక్త ఆహార విహారాలు, వ్యవహారాలు, ఆచార విచార సంచారాలు అన్నీ కూడా సంకల్పానికి దోహదం చేస్తాయి. కాబట్టి సాత్వికంగా ఉండేలా మనం చూసుకోవాలి. ఇక్కడ మనము సాత్విక ఆహారమే ఇక్కడ చేస్తూ ఉన్నాం. కాబట్టి కొద్దిగా ఒకటి ఆ పులుపు కొంచెం అదే వేస్తున్నాను టమాటా, అది కూడా తామసిక. సాత్వికం అంటే ఉసిరికాయ, పెద్ద ఉసిరికాయలు, దాని పౌడర్ వేసుకోవచ్చు కదా. పౌడర్ కానీ, ముక్కలు కానీ, లేకపోతే కాయ దొరుకుతుంది మన కార్తీక మాసం.
జ్యూస్ ఉంటుంది. జ్యూస్ అంటే అది కెమికల్స్ కలుపుతాడు. పౌడర్ బెటర్. పౌడర్ వేసుకుంటే పులుపు కోసం ఏం దోషం లేదని ఆయుర్వేదం చెప్తుంది. కాబట్టి ఇవి బుద్ధి స్మృతి శక్తిని తగ్గింపజేస్తాయి. పులుపు ఏమిటంటే మనం యాతయామం గతరసం పూర్తి పరుషితం చేయతి ఉచ్ఛిష్టమతి చామేద్యం భోజనం తామసప్రియం అన్నారు. కనుక ఎంతవరకు మనం సాత్విక ఆహారం తీసుకుంటున్న కొద్దీ ఆయుష్ పెరుగుతుంది, బుద్ధి పెరుగుతుంది. మనకు ఆ దైవదత్తమైన కొన్ని సిగ్నల్స్ కూడా అందుకోగలుగుతాం అన్నమాట. అవి బ్రేక్ అయిపోతుంటాయి. ఈ రాజసిక తామసిక ఆహారం వల్ల ఏమవుతుంటే బ్రేక్ అవుతాయి. మేము ఎప్పుడైనా నేను అనేసి ఎన్నో రోజులైనా అప్పుడప్పుడు ఇక్కడ కూడా ఉప్పు కానీ ఏదైనా కొద్దిగా ఎలా ఉందని కొంచెం చూస్తూ ఉంటా, తింటూ ఉంటా, అయినా కూడా అది పడటం లేదు అసలు. ఇంకా మానేసిన తర్వాత ప్రభావం తీవ్రంగా చూపిస్తుంది. తింటూ ఉంటే ఏమవుతుందంటే ప్రభావం అనేది కనబడదు. మసి బట్టకు మసి అంటినా తెలియదు, తెల్లటి బట్టకు వసి అంటగానే తెలిసిపోతుంది. అలాగా అందుకోసమే పూర్తిగా మానేసుకుంటామని కొందరు అన్నారు. మన సతీష్ గారు ఉల్లి వెల్లుల్లే మళ్ళీ మిగతా ఉంటాయి మనకు, మిరియాలు కానీ లవంగాలు కానీ దాల్చిన చెక్క ఇవన్నీ ఉన్నాయి. వీటిల్లో అంత దోషం లేదు. అది ఎప్పుడో సందర్భాన్ని బట్టి వాడతారు. కానీ ఉల్లి వెల్లుల్లి చాలా శాస్త్రాల్లో విపరీతంగా చెప్పారు. కాబట్టి నిన్న మనం వండిన దాంట్లో కూడా ఉల్లి వెల్లుల్లి వేయలేదు. మనం ఎప్పుడు రోజు వేయట్లేదు. బయట కూడా మీరు ఏమైనా పౌడర్స్ కొంటుంటారు కదా, ప్రత్యేకంగా అమ్ముతూ ఉంటారు మిక్స్డ్ పౌడర్స్. అందులో కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా కూడా దొరుకుతాయి. ప్రతి ఒక్కటి మనం వెతికితే దొరుకుతాయి. కనుక ఉల్లి వెల్లుల్లి రెండు మారుకుంటే ఆ రెండింటికి విపరీతమైన దోషం ఉందని చెప్పారు. మారుకుంటే ఎంతో బౌద్ధికంగా ఉన్నతిని చెందవచ్చు. సతీష్ గారు మానేస్తాం, మా ఇంట్లోనే మానేస్తామన్నారు. మీరు మారిన ఒక 3 నెలలు 6 నెలలు సంవత్సరం గడిచిన కొద్దీ చాలా మార్పు కనిపిస్తుంది. వాక్కులో కనిపిస్తుంది, ఆలోచనలో కనిపిస్తుంది, నడవడికలో అన్నింటిలో కనిపిస్తూ ఉంటుంది. మాంసాహారానికి దానికి తేడా ఏమిటంటే మాంసమేమో హింస వల్ల దొరుకుతుంది. ఉల్లి వెల్లుల్లిలో హింస ఉండదు, హింసా దోషం లేదు, కానీ బుద్ధి దోషం ఉందని చెప్పారు. అమేధ్యము అన్నారు. అమేధ్యము అంటే అపవిత్ర పదార్థం అన్నమాట. అలాగే పవిత్ర పదార్థాలు కూడా అమేధ్య ప్రదేశాలు అంటే అందరూ మూత్రము విసర్జన చేసే చోట, లేకపోతే ఈ పేడ ఇట్లాంటివి ఉండే చోట పండినటువంటి కాయలు పళ్ళు కూడా తినకూడదని చెప్పారు. అవి కూడా అపవిత్రం. ఇంకా అన్ని క్షేత్రశుద్ధి బీజశుద్ధి అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. మనం ఈనాడు కెమికల్స్ అన్ని చల్లిన ఆహారం తింటున్నాం కాబట్టి బుద్ధి శుద్ధి పోయింది, బలం పోయింది, అన్నీ పోయినాయి, మనిషికి ఏవి లేకుండా అయిపోయాయి. ఇక్కడ అశుద్ధ పదార్థాలను మనం ప్రయోగించి పంటలు పండిస్తున్నాం. కనుక సంకల్పముతోటి అనేకము సిద్ధమవుతూ ఉంటాయి. టెర్రరిస్టులు ఉంటారు, ఉగ్రవాదులు, వాళ్ళు కూడా సంకల్పం చేస్తేనే అవుతున్నాయని. ఊరికే బాంబు వచ్చి పెరగడం లేదు కదా, దాని వెనక ఎంతో కృషి చేస్తున్నారు. తపస్సు అంటాం. రాక్షసులు తపస్సు చేస్తారు, దేవతలు తపస్సు చేస్తారు. దేవతలు తపస్సు తక్కువ. రాక్షసులు విపరీతంగా తపస్సు చేసి వారాలు పొందినట్టు మనం వింటున్నాం పురాణాలు. మరి దేవతలు ఎక్కువ చేయరు తపస్సు. ఎందుకంటే మరి రాక్షసులకేమో చాలా గొప్ప గొప్ప లక్ష్యాలు ఉంటాయి. దేవతలకేమో తిన్నామా పడుకుందామా రామరామ కృష్ణ కృష్ణ అయిపోయింది. కాబట్టి మనము తీవ్రమైనటువంటి సంకల్ప శక్తి, ఒక లక్ష్యాలు ముందుంచుకోవాలి. గొప్ప గొప్ప లక్ష్యాలు పెట్టుకోవాలి, చిన్న చిన్నవి కాదు. మనం వ్యక్తిగతంగా పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటున్నాం. సామూహికంగా ఏ లక్ష్యం ఉంది? అసలు ఏమీ లేదు. ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఏం చేస్తున్నారండి ఏమో మరి దేవుడికి తెలియదు. ఎక్కడ కూడా మీరు వేదం గురించి మాట్లాడేవాళ్ళు, యజ్ఞమే ప్రధానం అని చెప్పేవాళ్ళు మీకు ఎక్కడ దొరకరు. ఒక్క మన దగ్గర తప్ప. వేదం చదవండి, దర్శనాలు చదవండి, ఉపనిషత్తులు చదవండి అని ఎవరు చెప్పరు. ఒకసారి జిఎస్ స్వామి గారు, నేను ఏదో గ్రౌండ్లో పెద్ద కార్యక్రమం నేను వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతామన్నది కదా ఈ శ్లోకం. ఇది చాలా ముఖ్యమైనది, ఇదే జపం చేసుకోండి అని చెబుతున్నారు. అది ఒక శ్లోకం, అది మంత్రం కూడా కాదు, గాయత్రి మంత్రం కాదు, మృత్యుంజయం ఏ మంత్రం కాదు, శ్లోకాన్ని దాన్ని గొప్పగా చెప్తున్నారు ఆయన. సరే అలా ఉంది. కాబట్టి మనము ఏదో మన అదృష్టం కొద్దీ, భాగ్యం కొద్దీ మహర్షి దయానందుడు ఉద్భవించారు. మనకు మొత్తం దోచి పెట్టేశారు సంపదలన్నీ, జ్ఞాన సంపదలు. కనుక
మనము స్వాధ్యాయంతో అత్యున్నత స్థానాన్ని చేరుకోవచ్చు. ఇప్పుడు మన ప్రభాకర్ గారు పాడుతున్నారు, అసలు 25 ఏళ్ల నుంచి చూస్తున్నాం వారు. ఒక్కరోజు కూడా వారు పాడగా మేమైతే వెళ్ళాం. మరి ఇక్కడికి వచ్చాక ఒక ప్రేరణ దొరికింది. అంటే ఎప్పుడు ఏ ప్రేరణ వస్తుందనేది మనకు తెలియదు. నిరంతరం లగ్నమై ఉండాలి అందులో. దైవ కార్యాలు, సాత్విక కార్యాలతో మనం సంలగ్నమై ఉంటే ఎక్కడి నుంచో భగవంతుడు ఇస్తాడు. మనం ఏదో కాసేపు చేసి వదిలేసుకొని నాకేం కాలేదు, చాలామంది చేసేది అదే. శాస్త్రాల్లో బోధించినటువంటి అంశాలను మనం పాటిస్తూ ఉండాలి. ఫలితం ఎప్పుడు వస్తుందో మనకు కూడా తెలియదు. అప్పుడే రావచ్చు, కాలాంతరంలో రావచ్చు, ఇంకెప్పుడైనా రావచ్చు. కానీ ఇది చెప్పారు, కర్తవ్యం అని చెప్పారు కాబట్టి చేసుకుంటూ పోవడం అంతే. ఆ విధంగా చేస్తూ పోవాలి. మరి మరి ఈ శిబిరం అయిన తర్వాత కూడా కొంతమంది మళ్ళీ తప్పులు పోతూనే ఉన్నాయి. అక్షర దోషాలు కానీ, దీర్ఘాలు లేని చోట దీర్ఘం పెట్టడం, స్వాహ స్వాహ అంటున్నారు, చాలా స్వాహ అనట్లేదు, స్వాహ అంటున్నారు, ఒత్తులు పోతున్నాయి. ఇవన్నీ ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఆహార దోషం. కాబట్టి మీరు ఆ మేధావటి కానీ ఇంకా చాలా ఉన్నాయి, ఏమైనా కూడా వాడుకోవచ్చు. వాటి ద్వారా మనకి ఎప్పుడు మైండ్ 24 hours యాక్టివేషన్లో ఉంటుంది. బ్రాహ్మణుడు అంటే 24 గంటలు మెదడు మేలుకొనే ఉంటుంది అనమాట. పడుకున్నా కూడా మెదడు పనిచేస్తూనే ఉంటుంది. ఇంకా ఆ రకంగా కావాలి అంటే మన శరీరంలోని సప్త ధాతువులు శుద్ధి కావాలి. అన్నిటికీ మూలం ఆహారమే కాబట్టి ఆహార దోషాన్ని మనం క్రమంగా వదిలించుకుంటున్న కొద్దీ ఆ సరస్వతి వెతుక్కుంటూ వస్తుందట. ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడికి సరస్వతి గారి దేవతలంతా వస్తారు. మనం ప్రత్యేకంగా బొట్టు పెట్టాల్సిన పని. గుణలుబ్ధా స్వయమేవ సంపద. ఎక్కడైతే వివేకయుక్తమైన కార్యాలు జరుగుతూ ఉంటాయో అక్కడ ఆ దేవతలే వాళ్ళ గుణకర్మ స్వభావాలను చూసి ఆకర్షితులై వచ్చేస్తారట. కాబట్టి మనం చేయగలిగేది ఇదే పెద్ద తపస్సు. ఏమి తపస్సు అంటే ఇది ఆహార దోషం, వ్యవహార దోషం. భ్రష్టులు, నీచులు, దుష్టులు ఎంతోమంది ఉన్నారు సమాజంలో. వాళ్ళు ఎప్పుడూ దుష్ట ప్రేరణలు ఇస్తూ ఉంటారు. వాళ్ళకు మనం దూరం ఉండాలి. బంధువుల రూపంలో కూడా ఉండొచ్చు, వాళ్ళు మిత్రుల రూపంలో ఉంటారు. నీతో కాదు, నీకెందుకు, నీకేం అవసరం, నువ్వేం చేయలేవు, అది ఏమేమో చెప్తుంటారు. ఇక వాళ్ళు ఏం సాధించేది ఏముండదు, సాధించే వాళ్ళని చూస్తే ఓర్చుకోలేరు అనమాట. కనుక మీరు ఇంటికి వెళ్ళాక మాత్రం స్వాధ్యాయం అనేది మర్చిపోకూడదు. ప్రతిరోజు ఒక పేజీ 2 పేజీలు 3 చదవండి. లేకపోతే చదవడం చదవకపోతే క్యాసెట్ ఫోన్ పెట్టుకొని ఆడియో వినండి. వింటే కూడా ఎంతో ముందుకెళ్తాం. ఇప్పుడు నేను చెప్పినవి ఒక 2000 వరకు స్టూడియోలో చెప్పిన ప్రవచనాలు ఉన్నాయి. ఒక్కొక్కటి 5 నిమిషాలు, 3 నిమిషాలు ఉన్నాయి, 7 నిమిషాలు ఉన్నాయి, అంతకంటే ఎక్కువ లేదు. ఒక విషయాన్ని తీసుకొని దాన్ని ముగించడం, ఇటు అటు పక్కదారి పట్టకుండా ఒక విషయాన్ని తీసుకొని దానితో ముగించడం అన్నమాట. కాబట్టి మీరు 1కి 4 సార్లు అది పెట్టుకొని 10 సార్లు విన్నారంటే ఒక అవగాహన వస్తుంది. వచ్చిన తర్వాత మీకు అర్థమైన భాషలు మీరు చెప్తారు. అది బట్టి చెప్పాల్సిన పని లేదు. ఒక పాట ఉంది, పాటను మనము మధురంగా పాడితే చాలు, అలాగే పాడాలని లేదు. పక్క వాళ్ళు ఆనందించగలిగేలా పాడడం అంతే. అలాగే మక్కికి అని కాదు. మీరు కొత్త ట్యూన్ చేసి పాడినా పర్వాలేదు, కానీ ఎదుటి వారికి ఆనందం కలిగి బాగుంది, పర్వాలేదు అనిపించింది. వంకాయ కూర అందరూ ఒకేలాగా ఉండరు కదా. నువ్వేం వేస్తావో, అందులో కొబ్బరి వేస్తావా, పుట్నాలు వేస్తావా, లేకపోతే పల్లీల పొడి వేస్తావా, ఇంకేది వేస్తావా కాదు. అక్కడ ఏమి వేయకపోయినా పర్లేదు, అది తినడానికి యోగ్యంగా తినాలనిపించేలా చెయ్యి అంతే. కాబట్టి మనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. అన్నీ వినండి, అన్నీ చదవండి, కాకపోతే మీరు ఎలా దాన్ని ప్రజెంట్ చేయాలో అలాగే చేయండి. అన్నీ గుడ్డిగా మనం పోతే ఏమవుతుందంటే ఒక అనుకరణ లాగా మారిపోతుంది. కాబట్టి అన్నీ నేర్చుకొని తెలుసుకొని మనకు తెలిసిన భాషలో మనం ఎక్స్ప్రెషన్ ఉండాలి, మన ముద్ర అనేది ఉండాలి. అలాగే మంత్రాలు చదివేటప్పుడు కూడా తొందరపడి చదవకండి. చూసుకుంటూ అక్షరాలను చూసుకుంటూ మెల్లిగా అయినా పర్వాలేదు. చాలా తొందరగా చదివిస్తున్నారు, తప్పులు చదివిస్తున్నారు, విసర్గలు అయితే ఎగిరిపోతున్నాయి. కాబట్టి చూసుకోండి, మెల్లిగా చదవండి, తొందర ఏముంది. కాబట్టి మీకు ఇంకా ఎవరైనా ఓపిక ఉంది, మాకు సమయం ఇవ్వగలుగుతాం అన్నవాళ్ళు మేము ఆశ్రమంలో ఎవరైనా రావచ్చు. మన హనుమాన్ గారు వస్తామన్నారు, వారి ఇష్టం, అది వ్యక్తిగతంగా ఎవరైనా వస్తే
మేము రోజు చేస్తూ ఉంటాము. ఒకటి ఒక వ్యక్తి ఉన్నప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ కూడా చూపించగలుగుతాం. అందరూ ఉన్నప్పుడు అది వేరుంటుంది. సామూహిక బోధన వేరు, వ్యక్తిగతం వేరు. ఇటు వారు కొంత సమయం ఇస్తామన్నారు. ఎవరికైనా అటువంటి శ్రద్ధాసక్తులు ఉంటే వచ్చి మరి వాళ్ళు చక్కదిద్దుకోవచ్చు. కనుక ఈ చిన్న అగ్నిహోత్రము మనము భాగవతంలో చదువుతాం. శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు నోటిలో విశ్వరూపం చూపించాడు యశోదను అని చదివారు. అందరం విన్నాం. మరి ఇక్కడ ఈ చిన్న కుండము నీకు విశ్వరూపం చూపిస్తుంది. ఈ మొత్తము విశ్వంలో ఉన్నటువంటి దేవతలు, జీవులు, మానవులు, సజీవము, నిర్జీవము అన్నిటినీ పవిత్రం చేసే శక్తి దీనికి ఏకకాలంలో చిన్న కుండ. కనుక ఇది మామూలుది కాదు. ఇది బ్రహ్మాస్త్రంలాగా మహర్షి దయానందుడు మనకి ఇచ్చి వెళ్ళాడు. కనుక ఉత్తమ వస్తువులు, సుగంధ ద్రవ్యాలు, ఔషధులు నేను కొన్ని చెప్పాను మీకు. చుట్టూ మనకు అందుబాటులో ఉంటాయి. అది నీలగిరి చెట్టు ఉంటుంది. అవన్నీ అందుబాటులో ఉన్నది సేకరించాలంటే సమయం కావాలి, శ్రద్ధ కావాలి. తర్వాత మనం డబ్బులు చెల్లించి కొనుక్కునే వస్తువులు అవి కూడా ఉన్నాయి. ఏవైనా సరే మనం కొంచెము శ్రద్ధాశక్తులతో సేకరించి సమర్పించడం ద్వారా మరి అగణితమైనటువంటి లాభం జరుగుతుంది. కనుక ఇవన్నీ మనం స్వాధ్యాయం చేయండి, చదవండి. ఇంకేమైనా తెలియని ఉంటే కూడా అడగండి. సందేహాలు ఉంటే రాసి పెట్టుకోండి. మొదలు అడిగినా పర్వాలేదు, ఎలా అడిగినా పర్వాలేదు. కానీ చదువుతూ ఉంటే మనకు రకరకాల సందేహాలు వస్తాయి. మంత్రాలకు వ్యాఖ్యానాలు ఉన్నాయి. మరి ఎన్నో పుస్తకాలు రాశారు, తెలుగులో కూడా ఉన్నాయి. ఆర్యాభివినయం అని ఉంది మహర్షి దయానందుడు. ఒక్కొక్క మంత్రానికి వివరణ, వ్యాఖ్యానం రాశారు. చదవాలి. చదువుతూ చాలా మార్పు వస్తుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అనుసరించాలి అని సంకల్పం చేసేవాళ్ళు మరి చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇది గుర్తుపెట్టుకొని మరి ఇంటికి వెళ్ళాక ఎవరు ప్రోత్సహించే వాళ్ళు ఉండరు, వెనక్కు లాగే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనము ఆ లంకలో సీతమ్మలాగా ఉండి మరి స్వయం సాధన చేసుకోవాలి. స్వయం యజస్వ స్వయం జుషస్వ మహిమాతే అన్యేన సన్నషే అని చెప్తుంది. స్వయంగా యజ్ఞం చేసుకో, స్వయంగా దాన్ని ఫలితాన్ని అనుభవించు. నీ మహిమ ఇతరులతోటి సిద్ధము కాదు. నీ మహిమ, నీ గొప్పతనాన్ని నువ్వే సాధించాలి. కాబట్టి మరి ఇది తెలుసుకొని సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ అంటారు. స్వయం ప్రోత్సాహం. ఎవ్వరు ఉండరు, ఎవరేం చెప్పరు. మనం సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ ఉన్నవాళ్ళు ముందుకు వెళ్తూనే ఉంటారట. ఎవరి కోసం చూడరు. వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, ఎవరు ఉండరు. ఒంటరి పోరాటం పోతూనే ఉంటారు వాళ్ళు. అలాగే చాలామంది ఉన్నారు రకరకాల సిద్ధాంతాలు నమ్ముకొని. మన వైదికమే కాదు, అవైదికమైన వాళ్ళలో కూడా ఉన్నారు చాలామంది. చాలా రంగాల్లో ఉన్నారు ఒంటరి పోరాటం అన్నమాట. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలకు అవి మంచివా చెడు అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఆయన ఎవరో ఉన్నాడు సినిమాల్లో, ఆయన ఆర్ నారాయణమూర్తి అంటారు. ఒంటరి పోరాటం ఆయన నచ్చింది, ఆయనకి ఇష్టమైన పద్ధతిలోనే తీస్తాడు. అంతే. ఇంకా చూస్తారా, నష్టం వస్తుందా, ఫెయిల్ అయిపోతుందా అవసరం లేదు. అంతే. ఇంకా ఆయన అలాగా మొండిగా అనమాట. ఆ మంచితనంలో మొండితనం. ఇప్పుడు మంచితనం ఉండాలి. ఆ మంచితనం మొండిగా ఉంటేనే అది బట్టగడుతుంది. ఆ మంచితనంలో వెసులుబాటు ఉందనుకోండి, అది నిలబడదు. కాబట్టి మంచితనంగా ఉండండి, మొండితనంగా ఉండండి, ప్రేమగా చెప్పండి. కానీ మన సిద్ధాంతాన్ని, మన లక్ష్యాన్ని మనం వదిలిపెట్టుకోకూడదు. అందరితో గొడవ పడాల్సిన పని కూడా లేదు. ప్రతి ఒక్కరికి జవాబు చెప్పాల్సిన పని కూడా లేదు. అలా చెప్పుకుంటూ పోతే మన జీవితమే సరిపోతుంది. చాలా వాటికి చిరునవ్వే సమాధానం. నవ్వి ఊరుకోవాలి. వాళ్ళతో డిస్కషన్లు చేయడము అవసరం. మన వేదిక, మన సమయం వచ్చినప్పుడు మనం ఏమిటో చెప్పాలి అంతే. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని మీరు జీవితంలో ముందుకు వెళ్తారని, మీ క్షేత్రాల్లో గొప్ప కార్యాలు సాధిస్తారని ఆశిస్తున్నాను. ఓ